హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు వీడియో బొంగులో చికెన్ అండి. ఎక్కువగా మనం హిల్ స్టేషన్స్లోనే చూసుంటాం, కానీ ఇంటి దగ్గర కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసామండి మేము కూడా. కానీ సక్సెస్ అయ్యామండి, చాలా టేస్టీగా వచ్చింది. నేను దీని ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద పెడతానండి. ఛానల్లో కూడా ఫుల్ వీడియో పెట్టాను క్లియర్గా. ఎన్ని అవర్స్ ముందు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి, ఏమేమి వేయాలి అంతా క్లియర్గా చెప్పాను. ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూపించానండి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక వీడియో యూజ్ అవుతుందంటే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ అండి, వీడియోస్ యూజ్ అవుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే ఖచ్చితంగా చేస్తానండి. దీని ప్రాసెస్ ఇక్కడ బ్రీఫ్గా చూపించాను, జస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. 4 minutes వీడియో పెట్టాను. ఎలా కాలాలి, బొంగు ఎంతవరకు కాలితే చికెన్ అయినట్టు అందులోదని. మేము ఫస్ట్ టైం ట్రై చేసాం కానీ సక్సెస్ అయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది హెల్దీ కూడా అండి, వితౌట్ ఆయిల్ వేస్తాము. బొంగు కూడా హెల్దీ, నెక్స్ట్ కర్రల పొయ్యి మీద చేస్తున్నామండి, కూడా చాలా హెల్దీ. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద కూడా పెడతానండి, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ కూడా ఉంటుందండి. చాలా క్లియర్గా చెప్పాను, చాలా ఈజీ కూడా. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, అలా అని పెద్ద కష్టమేం కాదు. ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేస్తే కనుక కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే మేము చేసిన ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్ ఉందా, లేకపోతే మీరు చేసే ప్రాసెస్ డిఫరెంట్ ఏమైనా ఉందా అని కూడా చూసుకుంటాం. నెక్స్ట్ టైం మేము ఫాలో అవుతామండి. సో కమింగ్ సండే ట్రై చేయండి. బొంగు మేము 100 రూపీస్ పడిందండి మాకు బొంగు. సో చూస్తున్నారుగా, చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. అండ్ బొంగులో చికెన్, ఈ బొంగు అనేది 1 time యూజే అండి. బొంగులో చికెన్ అయ్యింది అనే తెలియడానికి ఏంటంటే, ఇలా బొంగు మీద మాడిపోయాక పగుళ్ళు వస్తాయండి, చూసారు, క్రాక్స్ వస్తే అయినట్టండి. వీడియో కంప్లీట్గా ఫుల్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.